రెండవ అధ్యాయం పేజ్ నంబర్ 222. చూడండి దేవుని బిడ్డలారా, 18వ వచనం నుంచి మనం చదివితే ఇక్కడ దేవుని సంబంధులు, లోక సంబంధుల గురించి చెప్తూ కడవరి దినముల గురించి దైవజనుడు అక్కడ రాస్తూ ఈ కడవరి దినాలలో మనుషులు ఎలా ఉంటారో వాళ్ళ గురించి రాస్తున్నాడు. ఒకసారి మనం ఆ మాట ధ్యానం చేస్తే చదవండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, ఇవి చివరి రోజులు. క్రీస్తు విరోధులు వచ్చే రోజులో మనం బ్రతుకుతున్నాం. క్రీస్తు విరోధి వచ్చునని మీరు విన్నారు కదా. ఇప్పుడును అనేకులను క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీన్ని బట్టే మనం తెలుసుకుంటాం. దేన్ని బట్టి మనం తెలుసుకుంటాం వాళ్ళు ఎలా ఉంటారు? ఈ కడవరి దినాలలో క్రైస్తవులు అని పిలువబడుతున్న ప్రజలు ఎలా ఉంటారు అంటే, వారు మనలోనే ఉంటారు, మనతోనే ఉంటారు. వారు బయటికి వెళ్ళి వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులు అయితే వారు మనతో కూడా అన్ని విషయములలో దేవుని కొరకు నిలబడే బ్రతుకుతారు. చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరుస్తాం. వారి మన సంబంధులైతే దేవుడు ఈ సహవాసంలో నిలబెడతాడు, ఈ ఉపదేశంలో నిలబెడతాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవమానాలే వచ్చినా, ఎన్ని నిందలే వచ్చినా వారు మన సంబంధులైతే మన సంబంధులుగానే ఈ సహవాసంలో దేవుడు అంతవరకు స్థిరపరుస్తాడు. వారే నిజమైన దేవుని సంబంధులు. అలా దేవుని సంబంధులుగా ఉన్నటువంటి వారు ఈ సహవాసంలో, ఈ నడిపింపుకి, ఈ ఉపదేశానికి అప్పగించుకోకుండా వారు మనతోనే ఉంటారు, కానీ వారు బయటి వ్యక్తులుగా కనబడతారు. వారే లోక సంబంధులు. అక్కడ ఏమంటున్నాడు దైవజనుడు అంటే, వారు మన సంబంధులైతే మనతో నిలిచి ఉంటారు, అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లుగా వారు బయటికి వెళ్ళిపోతారు. అయితే